చలో ఇక మా తమ్ముడు ఏదో మంచి గమ్మత్ ముచ్చట పట్టుకొని వచ్చిండట. ఓసారి చూద్దామా గ ముచ్చటేందో. ఓ తమ్మి ఇక షురూ చేయరా నువ్వేందో. ఇగనులా మీకు అందరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎరికేనా? నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద గదేనులా ఇగో అవినీతిని అంతమొందిస్తాం, అవినీతి పైన ఉక్కు పాదం వేస్తాం, మేము స్వేరోస్ము అని ఇట్లా ప్రమాణం చేసింది కదా. గదేనులా బిఎస్పి ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో అయితేనులా ఈ మన లిక్కర్ కేసులా కవితక్క అరెస్ట్ అయింది కదా. ఇక కవితక్క ముచ్చట్ల ఇవాళ బిఎస్పి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడు ఎరికేనా? అయితే ఇప్పుడు నిజంగానే కేంద్ర ప్రభుత్వము కావాలనే ఈ ముచ్చట మీద సాగదీస్తున్నది. కేంద్ర ప్రభుత్వము కావాలనే ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. అయినా కూడా ఇప్పుడు ఈ అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇంకా అస్సాం ముఖ్యమంత్రి హిమవత్ బిశ్వాల్ శర్మ ఎన్ని కుట్రలు చేసిండు, ఎన్ని కుట్రాంతరాలు చేసిండు, బొచ్చడు అవినీతి చేసిండు కదా. మరి గైనని ఎందుకు అరెస్ట్ చేయలే? మీ బీజేపీలో చేరికైంది అని చెప్పేసి ఇది జాతీయ స్థాయిలో ఉన్నదని చెప్పేసి కదా వాళ్ళని అరెస్ట్ చేయకుంటున్నది అని మన స్వేరస్ సార్ అనబట్టిండులా. మరి మన స్వేరస్ సార్ ఏమన్నాడో ఒకసారి మనం కూడా ఇందామనులా. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే మీరు చూడండి. హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ.